వర్షాలు తగ్గినా కామారెడ్డి జిల్లా ఇంకా కోలుకోలేదు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వాన బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెనలకు, ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు ముమ్మరం చేశారు. ఇంకా 1200 చెరువులు అలుగుపారుతున్నాయి. వరద బాధితులు నీట మునిగిన ఇళ్లలో సామాగ్రిని భద్రపరుచుకుంటున్నారు. నేషనల్ హైవే 44 పైన ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో నేషనల్ హైవేపై రోజువారీగా వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. బ్యాండ్ ఉంటుంది కదా, దీని మీద పెట్టుకోవాలి ఆడ. వరద నష్టంపై అంచనాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. వరద కనుమరుగైన తర్వాత పూర్తి స్థాయి స్పష్టత రానుంది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 35,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను, కొట్టుకుపోయిన ఇండ్ల బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో రవాణా శాఖ యథావిధిగా కొనసాగుతోంది. రైలు మార్గాలు, షాపులు, హోటళ్లు, ఇతర వ్యవస్థలు కూడా కొనసాగుతున్నాయి.